స్త్రీ వస్త్రధారణ గురించి ఒక నటుడు ఇంకొక నటీమణిని కామెంట్ చేయడం అనేది హాస్యాస్పదం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అతను ప్రతిభత అన్నట్టు ఆయన మాట్లాడే విషయం చూస్తుంటే. ఎందుకంటే ఆయన నటించేటప్పుడు ఆయన పక్కన హీరోయిన్ కి ఫుల్ డ్రెస్ వేసి నాతో డాన్స్ చేయమని చెప్తున్నాడా? లేదు కదా, అర్ధ బట్టలేసే కదా మామూలుగా హీరోయిన్ ని చూపించేది. ఏ డైరెక్టర్ అయినా కూడా, ఏ హీరో అయినా కూడా యాక్సెప్ట్ చేయరు. లేకపోతే అన్నట్టుగా మీరు చిత్రీకరించారు ఆల్రెడీ. ఒక హీరోయిన్ కంటే ఓకే చాలని బట్టలు ఉంటాయి అనేసి మీరు ఆల్రెడీ మార్కెట్ లో ప్రొజెక్ట్ చేశారు. ఆ విధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హీరోయిన్ ని ఒకలాగానే చూస్తుంటారు. సో గౌరవంగా చూసే వాళ్ళు గౌరవంగా చూస్తారు. వెస్ట్రన్ వస్త్రధారణలో ఉన్నప్పుడు ఆ విధంగామైనటువంటి కామెంట్స్ అనేవి కామనే. వస్త్రధారణ పైన నువ్వు కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. యాజ్ ఎ నటుడుగానైతే నవ్వుకున్నట్టుగా ఉంది నువ్వు మాట్లాడుతుంటానైతే. ఎందుకంటే చెప్పాను కదా నీ సంభాషణ అంతా కూడా. సో ఎక్కువగా మాట్లాడి దీనిపైన నేను చర్చించదలుచుకోలేదు. ఇవాళ స్త్రీ వస్త్రధారణ గురించి చర్చ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను తప్ప వేరేదేం లేదు. ఇవాళ స్వేచ్ఛా ప్రపంచంలో ఉన్నాం అందరం కూడా. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు. కానీ మీరు ఏ వస్త్రాలను ధరిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందనేది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. అతి ముఖ్యంగా ఏంటంటే, వస్త్రధారణను బట్టి మీరు ఎదుటి వ్యక్తిని తప్పు చూపుగా చూసి తప్పుగా ప్రవర్తిస్తే మటుకు కఠినమైన చర్యలు తప్పవనేసి హెచ్చరిస్తూ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్త్రీ గౌరవాన్ని కాపాడుతూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ